డూ విత్ నెగటివిటీ. ఇఫ్ యూ డూ ఎనీథింగ్ విత్ నెగటివిటీ, దట్ ఈస్ డౌన్. మంచి పాట పాడినా, మంచి ఆట ఆడినా, వేటాడినా నెగటివిటీతో కాదు, పాజిటివిటీతో కాదు, అల్ట్రా పాజిటివ్తో చేయి. జీవితంలో పైకి వెళ్తూనే ఉంటావు, వెళ్తూనే ఉంటావు, వెళ్తూనే ఉంటావు, వెళ్తూనే ఉంటావు. ప్రేమనందించి నువ్వు వెలుగుగా మారి ఆనందాన్ని నిరంతరం అనుభవించడమే నీ జీవితం యొక్క ట్రూ వాల్యూ. ద ట్రూ వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ టు ఎంజాయ్ బ్లిస్. యు గుర్తుంచుకో, యు ఫర్ అల్ట్రా, పి ఫర్ పాజిటివిటీ. యు ఫర్ అల్ట్రా, పి ఫర్ పాజిటివ్. యు ఫర్ అల్ట్రా. నువ్వు అల్ట్రా పాజిటివిటీలో ఉన్నావనుకో, భరద్వాజ్ లాంటి వ్యక్తి, ఒక వ్యక్తి బ్లైండ్ అయిపోయి కళ్ళుతో ఏమి చూడలేకుండానే నిజంగా అల్ట్రా పాజిటివ్ ఉన్నాను కాబట్టి పైకి వచ్చిన జీవితంలో. అది అప్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? డౌన్. ఏంటి ఆపోజిట్ వర్డ్ ఏంటి? వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ డౌన్? DOWN. దీన్ని 3 భాగాలు చేయి. DO ఒక భాగం చేయి, W ఒక భాగం చేయి, NO భాగం చేయి. DO ఏంటి? డూ. DO ఏంటి? డూ. W ఫర్ ఏంటి? విత్. W ఫర్ ఏంటి? విత్. డూ విత్ నెగటివిటీ. ఇఫ్ యూ డూ ఎనీథింగ్ విత్ నెగటివిటీ, దట్ ఈస్ డౌన్. Will you fall down? If you do anything with ultra positive, you will go up. Did you understand? అర్థమైందా? So where am I? What is the first question? What is the first question? చాలా 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 విలువైంది. సో అప్ అంటే ఏంటి? డౌన్ అంటే ఏంటి? డూ విత్. ఏది నెగిటివ్గా చేయకు. ఇంట్లో అమ్మ బిందెడు నీళ్ళు తెమ్మన్నా, నాన్న ఒరే హార్పిక్ వేసి లెటర్ని కడుగురా అన్నా, నీ పుస్తకం తీసి చదివినా, కోవిలికి వెళ్ళమన్నా, భగవంతుణ్ణి ప్రే చేయమని అడిగినా, పక్కవాడికి సాయం చేసినా, పుస్తకం తీసి చదివినా, పరీక్ష రాసినా, రోడ్డు మీద నడిచినా, పక్కవాడితో సంభాషించినా, మంచి పాట పాడినా, మంచి ఆట ఆడినా, వేటాడినా నెగటివిటీతో కాదు, పాజిటివిటీతో కాదు, అల్ట్రా పాజిటివ్తో చేయి. జీవితంలో పైకి వెళ్తూనే ఉంటావు, వెళ్తూనే ఉంటావు, వెళ్తూనే ఉంటావు, వెళ్తూనే ఉంటావు. ది ఫస్ట్ క్వశ్చన్ ఇస్ దట్. ఇక ద సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ లైఫ్? What is the value of human life? What is the value of human life? చెప్పాలేంటిది? నా క్వశ్చన్ సింపుల్గా మిమ్మల్ని అడుగుతున్నాను. ఆర్ వి బార్న్ ఫర్ ఇంజనీరింగ్? విచ్ నో? NO no or KNOW no? NO no. Are we born to earn money? No. నోన్ కా ఎస్ అన్నారు ఎవరు? అరే అందరూ ఆల్ ఫ్లాక్, అందరూ నో అంటే నువ్వు అందరూ ఎస్ అంటే నువ్వు ఎస్. నువ్వు షీపా? అరే బక్రా? షీప్ గొర్రె కాదు కదా. ఎస్ అయితే ఎస్ అని చెప్పు, నో అయితే నో అని చెప్పు. నీకేంటి అనిపిస్తుంది చెప్పు తప్ప పక్కవాడు అయితే చెప్తా చెప్పకు. ఆర్ వి బార్న్ టు ఎర్న్ మనీ? నా క్వశ్చన్. వెరీ గుడ్. చెప్పండి అమ్మా అమ్మాయిలు. ఎస్ నో వెరీ గుడ్. ఫస్ట్ నో, ఫస్ట్ ఎస్ అని వాళ్ళు చెప్పండి. ఆర్ నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను, అప్పుడు చెప్పు. ఇటు కూడా. ఆర్ వి బార్న్ టు ఎర్న్ మనీ? ఓకే. ఇప్పుడు నో అని వాళ్ళు చెప్పండి. ఆర్ వి బార్న్ టు ఎర్న్ మనీ? ఓకే. అది ఇది రెండు చెప్పిన వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. ఏం వాళ్ళ ఆట అయిపోయి ఏంటి కొంపతీసి అంటే అటు ఇటు, అంటే అటు పాజిటివిటీ ఇటు నెగిటివిటీ మాట్లాడేవాళ్ళు. అది ఉండకూడదు. హ్యావ్ వన్ సెన్స్, హ్యావ్ వన్ సెన్స్. అయితే ఒకటి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్?
మీరు చెప్పినట్లుగా ఎస్సా, అది నోవా, ఇట్స్ నాట్ దట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే ఎనీ ఆన్సర్. లెట్ us know the answer through one beautiful meditation. One beautiful meditation. Just sit straight. మీ రెండు చేతులు రెండు థైస్ మీద ఇలా ఓపెన్గా పెట్టండి. మీరు ఏమైనా బుక్స్ ఏం తెచ్చారా? ఏం తెల కదా అమ్మ, చాలా ఆనందం. రెండు చేతులు ఇట్లా పెట్టండి స్ట్రైట్గా. గొడుక్కర్రలా గొంగిపోకూడదు, నడు స్ట్రైట్గా ఉండాలి. ముసిలవ్వల్లాగా ముసిలుళ్ళ ఉండకూడదు, స్ట్రైట్. రైట్, డన్. చక్కగా కళ్ళు మూసుకొని జస్ట్ థింక్ ఆఫ్ యువర్ మదర్, యువర్ ఫాదర్. their valuable contribution of your life. Contemplate on your mother. ఆమె ఎంత కాంట్రిబ్యూట్ చేస్తే మనకి జీవితం వచ్చింది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హర్? అమ్మని తెలుసుకో. జస్ట్ హర్ బ్యూటిఫుల్ ఫేస్, హర్ రోజీ లిప్స్. అమ్మ జస్ట్ ఎంత అద్భుతం. ఆ తల్లి రూపాన్ని ఒక్కసారి మధ్యలో ఇంప్రింట్ చేసుకో. ఈ భూమి మీద మనం రావడానికి కారణమే తను కదా. ఈ భూమి మీద మనం నడయాడడానికి కారణభూతురాలు తను కదా. ఎంత అదృష్టం. ఎప్పటికీ తల్లికి కృతజ్ఞతగా మనం ఉండాలి. హ్యావ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ అవర్ మదర్. రోజు ఇంట్లో నిజంగా అమ్మకి మనం సాష్టాంగం దండం ప్రమాణం చేయాలి. సాష్టాంగ నమస్కారం చేయాలి. కానీ అంత చేయక్కర్లేదు. అట్లీస్ట్ యూ హ్యావ్ టు బెండ్ అవర్ బాడీ అండ్ టచ్ హర్ ఫీట్. వీ షుడ్ బెండ్ అవర్ బాడీ అండ్ టచ్ దట్ ఫీట్. అమ్మ ద ఫస్ట్, ద ప్రైమ్ గాడ్ on this planet earth. Know the value of that life. మన డబ్బు అనేటువంటి సంపాదించడానికి, బంగారాన్ని పోగు చేసుకోవడానికి, జాగాలు సంపాదించడానికి మనం భూమి మీదకి రాలేదు. We came onto this planet earth to love everyone, to enjoy the bliss. ఆనందాన్ని అనుభవించడానికి, అద్భుతమైనటువంటి అనుభూతియుక్తిగా ఒక డివైన్ ఎక్స్పీరియన్స్గా జీవితం చేసుకోవటానికి. నాన్న, తండ్రి ఏ బీజమై, ఏ అద్భుతమై మన జీవితంలో మనందరినీ కూడా ఇంతటి స్థాయికి తెచ్చాడు. వాట్ ఈస్ ద సాక్రిఫైస్ ఆఫ్ అవర్ ఫాదర్? ప్రతి క్షణం ఊపిరి తీస్తున్నామంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములు రెండు తల్లిదండ్రులు ప్రసాదించిన అద్భుతమైన వరప్రసాదం. హ్యావ్ గ్రాటిట్యూడ్. ఆ కృతజ్ఞత కలిగి ఉండడానికి మన జీవితం తెలుసుకోవడమే జీవితంలో వాల్యూ. ఆ కృతజ్ఞత భావాన్ని మనం కలిగి ఉండడమే ద వాల్యూ ఆఫ్ అవర్ లైఫ్. ఏ పనైనా చేద్దాం, చిన్న ఉద్యోగమైనా చేద్దాం, పెద్ద ఇన్నోవేషన్స్ అని చేద్దాం, ఒక సైంటిస్ట్ అయి క్రియేట్ చేద్దాం, ఒక అద్భుతమైన CEO అయి డబ్బులు క్రోర్ సంపాదిద్దాం. ఎన్ని చేసినా, ఎన్ని చెందినా మనకి జన్మనిచ్చిన తల్లి, తండ్రి, వీళ్ళ ఇద్దరిని కూడా సంతృప్తిపరచాలి. చుట్టూ ఉన్న అందరినీ ప్రేమించగలగాలి. నీ చిరునవ్వుతో ప్రపంచాన్ని గెలవగలగాలి. నీ అద్భుతమైన వ్యక్తిత్వంతో దైవత్వం అంటే వేరే లేదు, ఇదే కదా దైవం మానుష రూపేణ అని నీ చుట్టూ ఉన్న వాళ్ళు అద్భుతంగా అనుకులేనో చేయగలగాలి. దానికి నీ చిరునవ్వే ఒక అద్భుతమైనటువంటి కీ. నీలో మనసులో ఉద్భవించే పాజిటివ్ ఎనర్జీయే అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్. నీ జీవితంలో నువ్వు తీసుకునే అన్ని ధనాత్మకమైనటువంటి నిర్ణయాలే అద్భుతమైనటువంటి నీకు రాచబాటలుగా నేను చెప్పే సిద్ధింపజేస్తాయి. ద హ్యూమన్ లైఫ్ వాల్యూ ఏమంటే బంగారము కన్నా, వజ్ర వైడూర్యముల కన్నా, కరెన్సీ కన్నా, మనకి చుట్టూ ఉన్నటువంటి సంపదలు, బాహ్య భౌతికమైన ప్రపంచం అన్నిటికన్నా కూడా మిన్నైన ప్రేమని కన్న తల్లిదండ్రులకు, అంతకు మించినటువంటి నీ చుట్టూ ఉన్న బంధువులకు, నీ మిత్రులకు, నీ సహచరులకు, ప్రతి ఒక్కరికి కూడా నీ అద్భుతమైనటువంటి
ప్రేమను అందించి నువ్వు వెలుగుగా మారి ఆనందాన్ని నిరంతరం అనుభవించడమే నీ జీవితం యొక్క ట్రూ వాల్యూ. ద ట్రూ వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ టు ఎంజాయ్ బ్లిస్. కళ్ళు మూసుకుందా చెప్పాలి, నేను చెప్పింది కనుక చెప్పాలి. ద ట్రూ వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ టు ఎంజాయ్ బ్లిస్. అనగా చెప్పండి, అనగా నిజమైన ఆనందాన్ని ప్రేమతో, కృతజ్ఞతా భావముతో, అనుభూతిగా అనుభవం చెందడమే నిజమైన జీవితం విలువ. జస్ట్ నేను చెప్పింది అవునా కాదంత కళ్ళు మూసుకొని జస్ట్ థింక్ ఆఫ్, జస్ట్ థింక్ ఆఫ్, జస్ట్ థింక్ ఆఫ్, జస్ట్ థింక్ ఆఫ్, జస్ట్ థింక్ ఆఫ్. కళ్ళు తెరవకుండా రబ్ యువర్ హ్యాండ్స్ జెంట్లీ, మెల్లగా చేతులు రబ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకొని గివ్ ఏ గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ టు ద మదర్ అండ్ ఫాదర్, ద డైరెక్ట్ గాడ్ ఫార్మ్స్. గట్టిగా గట్టిగా, సంథింగ్ మోర్ ఫర్ మదర్. థ్యాంక్ యూ. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు నాకేమి అతను చెప్పినట్టు నా కాళ్ళకి దండం పట్టక్కర్లేదు. మీరు ఎన్నాళ్ళు ఇంట్లో ఉన్నా, ఎప్పుడు ఇంట్లో ఉన్నా, నా తల్లే కదా, మా మమ్మీయే కదా, మా డాడీయే కదా అని నెవర్ లీవ్ ద ఆపర్చునిటీ టు టచ్ దేర్ ఫీట్. నువ్వు వెళ్ళి సాయిబాబా మందిరాల్లో దేవుడి యొక్క పాదుకలు పట్టుకుంటావో లేదో తెలీదు, వెళ్ళి వెంకటేశ్వరుని యొక్క పాదుకలు తిరుపతిలో పట్టుకుంటావో లేదో తెలీదు, లేదా కనక దుర్గమ్మ వారి దగ్గరికి వెళ్ళి పట్టుకుంటావో తెలీదు, చర్చిలోకి వెళ్ళి యొక్క యేసుక్రీస్తుని యొక్క పాదాలు పట్టుకుంటావో, మసీదులోకి వెళ్ళి అల్లా యొక్క ప్రార్థన చేస్తావో తెలియదు. కానీ మొదట నీకు ఇంట్లో ఉండేటువంటి తల్లి తండ్రి యొక్క పాదాలు పట్టుకొని థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వండర్ఫుల్ లైఫ్ దట్ యూ హ్యావ్ గిఫ్టెడ్ అన్న పదం మాత్రం చెప్పండి. ఈ ప్రపంచంలో మనం పోతే ఈ ఉద్యోగం బదులు ఇంకో ఉద్యోగం తెచ్చుకోవచ్చు, పోతే ఈ బంగారం బదులు ఇంకో బంగారం కొనుక్కోవచ్చు, పోతే ఈ బైక్ బదులు ఇంకో బైక్ కొనుక్కోవచ్చు, పోతే ఇది బదులు ఇంకోటి తెచ్చుకోవచ్చు. కానీ రీప్లేస్ చేయలేనటువంటివి, జీవితంలో మరలా తెచ్చుకోలేనటువంటివి, మనం ఎప్పటికి కూడా నిలబెట్టుకోవాల్సినటువంటివి, ఎన్ని లోపాలు ఎవరిలో ఉన్నా వాటిని క్షమించి మన గుండెకి హత్తుకోవాల్సినవి రెండే రెండు. అది ఒకటి తల్లి, ఒకటి తండ్రి. ఎప్పటికీ ఆ వాల్యూ మాత్రం మర్చిపోకండి. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. నాట్ ఓన్లీ దట్ మన తల్లి మన తండ్రి కాదు, యు ఆల్ విల్ బికమ్ వన్ డే ఒక హస్బెండ్ ఒక వైఫ్ అవుతారు, ఆ రోజున నీకు వచ్చే అత్త మామల్ని కూడా నువ్వు నిజంగా ట్రూత్ఫుల్గా నీ మదర్ ఫాదర్ అనుకోవాలి. అమ్మా మీకు ఎస్పెషల్ చెప్తున్నాను, వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో డబ్బు 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 సంపాదించడానికి నువ్వు ఇంజనీర్ అవ్వక్కర్లే. ఒక కుక్క పిల్లకి వెల్వెట్ క్లాత్తో గౌన్ కుట్టించి రెడ్ కార్పెట్ మీద చిన్న మ్యూజిక్ పెట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ మ్యూజిక్ డ్యాన్స్ కుక్క పిల్లతో చేస్తే సాయంత్రం 2000 రూపాయలు ఆ కుక్క పిల్ల ముందు కార్పెట్లో అడుక్కొని పడతాయి. ఆన్ యావరేజ్గా 30 రోజులు 5 రోజులు సెలవు తీస్తే కుక్క పిల్ల 25 రోజులు కష్టపడితే 50,000 రూపాయలు ఈజీగా సంపాదించగలడు. డబ్బు సంపాదించడానికి చదువు కాదు, బంగారాలు జాగాలు సంపాదించడానికి చదువు కాదు, మనం నిజమైన మనిషిగా ఎలా బతకాలో చెప్పేదే చదువు, ఇచ్చేదే జ్ఞానం. అందుకు మనందరం గుర్తుంచుకోవాలి. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want.
support Lhasa Mission.